మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. మొత్తం పెట్రోల్ పోసుకొని నాకు 2 లీటర్లు కూడా మించాలి. అది పడుకుతా ఉన్న దాంట్లో నాన్ స్టాప్. ఏమనండి ఇది అన్యాయం చేస్తున్నా. చూద్దాం మాకు ఎంత వచ్చిందో పాయింట్. మనం అట్లీట్ చేసి దీంట్లో ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరి దగ్గర లీటర్ 5 లీటర్లు తీసుకొచ్చిండు. ఆర్యన్ దీంట్లో 5 లీటర్ ఉంటుందా? ఇది 2 లీటర్స్ ఉంటుంది. నాకు డౌటే ఉన్నది వీ షేప్ ఉంది కానీ నాకు డౌటే లీటర్నరనే ఉంటుంది. ఎక్కువ ఉండదు. చూడు పక్కా చూడు, నువ్వు పోసిన తర్వాత తెలుస్తుంది. దాంట్లో పోసుకున్నాడు, నేను వచ్చే లోపల రప్ప పోసుకున్నాడు. పర్లేదు, నాకు 2 లీటర్లు వస్తే నా బండి ఎట్లయినా అలాగే వెళ్తుంది. వెళ్ళకపోతే నీ బండ్లకెళ్ళి మళ్ళీ పెట్రోల్ తీసుడు. ఇంకోటి బండి ఉన్నది, ఇంకోటి బండి కూడా ఉంది. అనుకో సిస్టమ్ బాగుంది. అది ఫోన్ లేదా? ఫోన్ ఉందా అదే చెప్పిన? అక్కడికి మా పరిస్థితి అందరు ఇల్లులన్నీ అడిగి లీటర్ పెట్రోల్ తీసుకొచ్చు. ఇప్పుడు టాస్క్ ఏంటంటే మన బండి 80 కిలోమీటర్స్ వెళ్ళాలి. జస్ట్ 80 కిలోమీటర్స్, అది కూడా మొత్తం ఆఫ్ రోడ్. సో 80 కిలోమీటర్స్ వెళ్తే పెట్రోల్ బంక్ వచ్చేస్తుంది. నేను హ్యాపీగా కనిపిస్తున్నా అని లోపల ఒక రకమైన బాధ, ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ ఉంది. బట్ నేను అవన్నీ చూపెట్టలేకపోతున్నా. అసలు ఏంది ఇది, ఎందుకు వచ్చి ఈడ ఇంత దారుణంగా ఇరికినామని చెప్పి. బట్ స్టిల్ ఏదో ఒక జుగాడై పెట్రోల్ అయితే దొరికింది. దానికైతే కొంచెం స్మైల్, హ్యాపీ. లెట్స్ సీ. ఇక ఒకవేళ ఏదైనా మన అయినా సరే ఈ బండి మన వెంబడి ఉంటుంది. ఈ బండిలోకి 1 లీటర్ పెట్రోల్ తీసుకోవచ్చు. 1 లీటర్ చాలు. 1 లీటర్ తీసుకుంటే సరిపోద్ది. 20 किलोमीटर ముందుకు వెళ్ళొచ్చు. क्या बोलते भाई? क्या 1 लीटर लेंगे तो 20 किलोमीटर आगे चले जाएंगे. अगर बीच में कहीं पे रुक जाएगा, जहाँ रुकेगी निकाल लेंगे बस. जब मेरी रुकी तो तब थोड़ा सा वापस डाल लेंगे. हाँ डाल लो. पेट्रोल बंक में ही 5 लीटर का डब्बा यहाँ पे लगा देंगे. नहीं अब तो हो गया, सॉर्टेड है. हाँ सॉर्टेड है अभी तो. यहाँ से तो पेट्रोल बंक्स मिलेंगे, ऐसा कुछ नहीं है कि पेट्रोल बंक ఇట్లా ఇక్కడ నుంచి అయితే పెట్రోల్ బంక్స్ దొరుకుతాయి. అంటే ఒక్కసారి హైవే ఎక్కితే పెట్రోల్ బంక్ దొరకదు అన్నట్టయితే ఉండదు. రెడీ అయిపోయినాయి, లగేజ్ అంతా పెట్టేసినాం. చాలా దుమ్ముగా ఉన్నాం అండ్ రెస్ట్ కావాలి కొంచెం. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం లేకి బయలుదేరుతున్నాం. లే 300 kilometers ఉంటుంది. 130 kilometers ఏమో కార్గిల్ ఉంది. కార్గిల్ వెళ్దాం. కార్గిల్లో పెట్రోల్ కొట్టించుకుందాం. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత లే వెళ్దాం. సో దిస్ వ్యూ, 2 పెద్ద బీచ్లు, ఒక భారత్, ఒకటేమో దాని పేరేం పేరు పెట్టినాం, ఇంకా పేరు పెట్టలేదు. దానికి పేరు లేదు. దాని బెల్ TRK 502X. ఇది భారత్ ఇస్ ఇన్ హిమాలయాస్. వెల్కమ్ బ్యాక్ టు ద మోటోజోకి షో. నేను మీ విజయ్ వీడు, చాలా కూల్ గురు. సో రైట్ నౌ యాక్చువల్గా మనం రాంగ్ రూట్లో వచ్చినామేమో నా డౌట్. ఆర్యన్ అట్లా పోవాలనుకుంటా, అక్కడ జాయింట్ లేదు. ఈరోజు మనం వెళ్తుంది లే, రాంగ్దూమ్ టు లే. సో రాంగ్దూమ్ నుంచి లే ఎగ్జాక్ట్లీ 461 kilometers ఉంది. ఓ సారీ, ఇది రూట్ డీవియేషన్ తీసుకున్నట్టుంది. ఇట్లయితే 330 kilometers ఉంది. 7 hours డ్రైవ్ టైం చూపిస్తుంది. ఇట్లా దింపేద్దాం ఇక. బాగానే వచ్చినావు. నువ్వు ఇట్లకెళ్ళి అన్నావు కానీ నాకు రైట్ లెఫ్ట్ చెప్పినట్టు అయిపోతుండే. అబ్బా వీడు ఆగుతాడా? ఆగడు. ఆగు, ముందుగా ఆగుతా. ఏమన్నా జర రాగుంటే ఏమయ్యేదన్నా, వెళ్ళిపోయేవాళ్ళం కదన్నా. అమ్మా వచ్చేసి మా పొద్దున్నే వాటర్ క్రాసింగ్లో నుంచి జస్ట్ 7.2 kilometers వచ్చినాం. మార్నింగ్ టైం కాబట్టి వాటర్ తక్కువ ఉంటాయి, కానీ 9 అయిపోతుంది టైము. తొందరగా బయలుదేరాలి. ఇదే అనుకుంటుంది పగలనాల. ఇటు సైడ్కి వెళ్ళా, నేను ముందు పోతున్నా. ఇటు సైడ్ వాటర్ తక్కువ, ఇటు సైడ్కి వెళ్ళి నువ్వు వస్తున్నావు. వచ్చేసిన ఎక్కువనే ఉండే వాటర్ అయితే. లుక్ అట్ దిస్ డస్ట్. వెనకాల చూపిస్తా చూడండి. డస్ట్ లెవెల్ ఎక్కువ, కానీ మట్టి ఉంది బాగా. ఇట్లా రోడ్ ఉంటే మాత్రం సెట్ ఉంటుంది. ఎక్కువ గుంతలు లేకుండా. గుంతలు ఉన్నాయి. ఓహోహో, ఇక్కడ మధ్యలో బాగానే మట్టి ఉంది ఎక్కువ. ఈ రోడ్లకు మనకి వైల్డ్ లైఫ్ చూడడానికి చాలా దొరుకుతాయి అన్నమాట. ఇగో ఇక్కడ హార్సెస్ ఉన్నాయి, వైల్డ్ డాగ్స్, ఒరిజినల్ బ్రీడ్, నో కల్తీ. బాబా
అబ్బా బాబా బాబా బా 360 ఉండాల్సింది. 360 ఉంటే మస్తుగా అనిపిస్తుంది. ఇంకా ఎండింది బురద, ఇంకా పచ్చిగా ఉంటే అయిపోతాం, డిస్కో డాన్స్ చేస్తాం ఇక్కడ ఆరామ్సే. మధ్యలో నుంచి రాలా, ఓకే. బో మధ్యలో చూడు క్రీమ్. బ్రేక్ ఎక్ మెల్లవనే. అంతే. వస్తున్నా. కొంచెం టైట్ ఉన్నట్టుంది కింద, ల్యాండ్ టైట్ ఉంది. అమ్మా వాటర్ క్రాసింగ్ ఇంతసేపు చేసినాము, ఇప్పుడేమో స్లష్ బురదలో టైర్ గ్రిప్ దొరుకుతలేదు, మొత్తం అటు నుంచి ఇటు నుంచి అటు నెట్టేస్తుంది. బట్ స్టిల్ ఓకే. उनके पास नहीं है पेट्रोल नीचे దా అరే నువ్వు వాళ్ళని అడిగితే వాళ్ళ సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, సగం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాడికి ఒకవేళ తెలిసి ఉంటే పక్క షాప్లో దొరుకుతా అని చెప్తాడు, తెలియదు మనవాడికి, అందుకే ఏం చెప్తాడు. మొత్తం చాక్లెట్ అయింది నా బండిగో, మొత్తం చాక్లెట్. మరి డేంజరస్ టర్నింగ్ కాడ ఆగినాం మేము. లోయలేదు కానీ రోడ్డు చిన్న ఉంది. వెళ్ళిపోయినారన్ చాలా దారుణంగా ఉన్నాయి. అండ్ ఈ ఊరు అట్లీస్ట్ 38 కిలోమీటర్స్ తర్వాత వచ్చింది. 38 కిలోమీటర్స్ తర్వాత సింగిల్ విలేజ్ చూసినాం మేము. హాయ్ యాక్ బాయ్. మస్తు దాని హెయిర్ మొత్తం షేర్ చేసిర్రు. కౌంట్ డౌన్ నడుస్తుంది మాకు, పెట్రోల్కి మాకు మైలేజ్కి. సో నేను పెట్రోల్ కొట్టించిన తర్వాత అంటే అక్కడ నుంచి 52 కిలోమీటర్స్ వచ్చినాం మేము. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది, ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా. 30 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది, కానీ 30 కిలోమీటర్స్ అయితే కంపల్సరీ. వావ్ మస్తు ఉంది కదా, డీప్ లేదు కానీ ఇది ఎంజాయబుల్. ఆహాహా, ఐ లవ్ దిస్ వాటర్ క్రాసింగ్. నేను కూడా అట్నే వస్తా. టైర్లు సాఫ్ అవుతాయి జరా. మొత్తం వాటర్లోనే నడిపిస్తున్నా నేను. అబ్బో, కానీ కొన్ని ప్లేస్లో రాళ్ళు గ్రిప్పిస్తారు టైర్కి. లవ్ దిస్ రోడ్. అమ్మా టార్మాక్ స్టార్ట్ అయిపోయింది. ఎంత దూరం అంటే నాకు తెలిసి అయితే టార్మాక్ ఇట్లుందంటే చాలా దూరం దాకా ఉంటుంది. ఇక కార్గిల్ దాకా ఇదే టార్మాక్ ఉంటుంది. నిన్న ఈ టార్మాక్ స్టార్ట్ అయినప్పుడు టైర్ పంచర్ అయ్యింది ఆల్మోస్ట్ ఇదే టైంకి, 11:15 ఆ టైంకి. 55 కిలోమీటర్స్ ఫ్రమ్ రంగ్దూన్ నుంచి 55 కిలోమీటర్స్ తర్వాత టార్మాక్. అండ్ 155 కిలోమీటర్స్ పదం తర్వాత 155 కిలోమీటర్స్ తర్వాత మనకి టార్మాక్ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి జస్ట్ ఇంకో 60-70 కిలోమీటర్స్ ఉంది కార్గిల్. బండి ఎంత స్మూత్గా అవుతుంది తెలుసా. బాబా స్మూత్నెస్ ఇప్పుడు తెలుస్తుంది బండిది. ये कौन सा गाँव है? ये पानीकर चेक पोस्ट. పానీకర్. సో లదాఖ్లో ఏదైనా సరే ఎమర్జెన్సీ నెంబర్ 112 దీనికి డయల్ చేస్తే ఏదైనా సరే ఇమీడియట్గా వీళ్ళకి రీచ్ అవుతుంది. SOS ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 112 మంది. ఇక్కడ ఇంకో లీటర్ పెట్రోల్ అనుకుంటున్నాం, ఎందుకైనా మంచిదని చెప్పి, మళ్ళీ లేకుంటే ప్రాబ్లం అవుతుంది. ఇంకా 25 కిలోమీటర్సే ఉంది పెట్రోల్ మాకు, కానీ 25 చాలా ఆడపోయి ట్యాంక్ ఫుల్ చేసుకోవచ్చు. మళ్ళా అక్కడికి వెళ్ళి వచ్చేటోళ్ళకి మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి దొరకలేదు అనుకో, అట్లా ఇట్లా మేనేజ్ చేసుకొని రావడానికి. 1 లీటర్ మోర్ పెట్రోల్.
గెస్ ఇదే అనుకుంటా పాగల్నాల మొత్తం డ్యామేజ్ అయింది అన్నారు. ఇంతటి తెలియదు కానీ ఒకటే దెబ్బలో తీసేయాలి. బాగా దిక్కుంది కానీ చాలా బెటర్గా ఉంది. నిన్న నాకు హోటల్లో దీన్ని వీడియో చూపించిందా, ఆ వీడియో మాత్రం చాలా డ్రాస్టిక్ ఉంది, చాలా డేంజర్గా కూడా ఉంది. ఓకే మనంతా ఫ్లడ్స్ ఉండే, ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ రోడ్ నుంచి కార్గిల్కి కనెక్షన్ కట్ అయిపోయింది. సురూర్ వ్యాలీ ఫ్యూలింగ్ స్టేషన్, సన్కో విలేజ్ రైట్. అమ్మా బతికిచ్చినాం అయ్యా పెట్రోల్. ఫైనలీ నాకు తెలిసి 3 రోజుల తర్వాత కనిపించింది మనకు పెట్రోల్ బంక్. రైడ్లో పడ్డంత కష్టం పెట్రోల్కి నేను ఇంకే రైడ్లో పడలే. ఈ రైడ్లో పెట్రోల్దే టెన్షన్. అయినా మేము వచ్చిన రోడ్లలో కూడా పెట్రోల్ బంక్స్ ఎక్కడ లేవు, ఉన్నా అవుట్ ఆఫ్ స్టాక్. కార్గిల్ ఇంకా 38 కిలోమీటర్స్ ఉంది. 38 కిలోమీటర్స్ తర్వాత 200 కిలోమీటర్స్ లే ఉంటుంది. కార్గిల్ లాగుదాం, దాని తర్వాత సీదా లేకి కొట్టేద్దాం. ఆల్ రైట్ ఫైనలీ లే బోర్డు కనిపించింది. మళ్ళీ లే ఇటు రైట్ నో మనం కార్గిల్లో ఒక రెస్టారెంట్లో ఉన్నాం హైవే పైన. బికాస్ కార్గిల్ సిటీ లోపల కూడా వెళ్ళొచ్చు, సిటీ లోపలికి వెళ్ళి కార్గిల్ సిటీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కానీ కార్గిల్ సిటీలో ఎక్స్ప్లోర్ చేయడానికి లైక్ ఇక్కడ మనుషులు, ఇక్కడ వెదర్ అదే ఉంటుంది. కాకపోతే మనకి ఇంకా ముందుకెళ్ళే ఉంది కాబట్టి హైవే పైన ఆగి చేసుకుంటాం. ఆల్రెడీ 1:30 అవుతుంది టైమ్. అండ్ మన బండి ఇప్పుడే 15-20 మినిట్స్ కింద మన హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి బైకర్స్ కనిపించారు. మన తెలుగు బైకర్స్ కనిపించారు. నాకైతే మస్తు సంతోషంగా అనిపించింది. అందరినీ హక్ చేసుకోబోతుంది. కానీ వాళ్ళు కూడా ఇప్పుడే లేకి బయలుదేరారు, లేట్ అవుతుందని చెప్పి కాసేపు మాట్లాడేసేసి వాళ్ళని పంపించేసిన. ఒక ఫోటో నేను పోస్ట్ చేస్తాను వాళ్ళది ఇన్స్టాగ్రామ్లో. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి నన్ను, రైడ్ విత్ విజయ్. సో కరెంట్లీ మనం ఇక్కడ తినేసి లామాయూరు మీదికి వెళ్ళి లే వెళ్దాం. ఆఫ్ రోడ్ ఫైనలీ ఆఫ్ రోడ్ ఈ రోజుకి అయితే కొంచెం ఖతమైంది. ఇంకో 30% ఆఫ్ ఆఫ్ రోడ్ మన కుమ్లింగ్లో వెళ్ళేటప్పుడు ఉంటుంది అనుకుంటా. ఎక్సెప్ట్ ఆల్ ఫైన్. ఒక 2 days నుంచి వర్షం లేదు. సడన్గా అసలు అక్కడ సైడ్ అంతా క్లియర్స్గా కనిపిస్తుంది, కానీ ఇక్కడ వాటర్ డ్రాప్స్ కనిపిస్తున్నాయా, వర్షం పడుతుంది. ఇదేందో నాకు అర్థమైతే లేదు. నా వెనకాల వర్షం, ఈ రైడ్ మొత్తం వర్షం ఉంది. వర్షం అయితే పడ్డది, ఇప్పుడు ఎక్కువ పడుతుందా పడ ఐడియా లేదు. కానీ ఆ వ్యూ చూడండి అక్కడ మొత్తం అంతా బ్యూటిఫుల్. ఇంతకుముందు దాకా హిమాలయాస్ మొత్తం ఫుటిల్స్ కింద అంటే కిందనే నడిపిస్తున్నాం. ఇప్పుడు హిమాలయాస్తో పాటు సరి సమానంగా నడిపిస్తున్నాం. అండ్ ఒకే ఒక గ్లేషియర్, అది అక్కడ నుంచి ఉంది. ఆ గ్లేషియర్ జస్ట్ ఇక్కడికన్నా తిరుగుతున్నాం చుట్టుగా. అండ్ ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దీన్ని మూన్ ల్యాండ్ అంటారు. లామా $13,479 feet, highest point on Srinagar Leh road, second time. అండ్ సేమ్ ఫ్లాగ్ తోటి కొన్ని షార్ట్స్ తీసినా చూడండి. చలో లెట్స్ గో. ఒకవేళ మనము మనాలి అదే పదున్ నుంచి రావాలంటే ఈ రోడ్లోకి వస్తాం అనమాట. ఈ రోడ్ చాలా ఇక్కడ పదుమ్ అని చెప్పి బోర్డు కనిపిస్తుంది. ఒక నిమిషం చూపిస్తాం. సో ఇక్కడ పదుమ్ అని చెప్పి బోర్డు కనిపిస్తుంది కదా, ఇట్లా వెళ్తే పదుమ్కి వెళ్తాము. కానీ మన అదృష్టం మంచి లేదు కాబట్టి మనం ఇట్లా రాలే, మొత్తం తిరిగి రావాల్సి వచ్చింది. కానీ అంటే ఒకవేళ వాటర్ ఫ్లో తక్కువ ఉంటే మాత్రం ఈ రోడ్లోకి ఈజీగా రావచ్చు. చలో ఎగ్జాక్ట్లీ ఈడ కలుస్తుండే, ఈడికెళ్ళి జస్ట్ 100 kilometers ఆర్ 120 kilometers లే. అంటే ఇప్పుడు 200 kilometers ఎక్కువ డ్రైవ్ చేసినాం మేము. 200 kilometers రీచ్ కావాల్సింది 400 kilometers అవుతుంది మాకు. ఒక్కసారి లామాయూరు ఎంటర్ కాగానే దాని తర్వాత మనకు అన్ని వైట్ బ్రిడ్జెస్ ఉంటాయి. ఒక చిన్న ఇంపార్టెంట్ మెసేజ్ ఉండే, అది మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నా. లైక్ ఈ మెసేజ్ ఏంటంటే అందరు యూట్యూబర్స్కి. సో యూట్యూబ్ చేసే వాళ్ళందరూ చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, చాలా అంటే చాలామంది. యూట్యూబ్లో నేను నెట్టుకుంటా రావడమే చాలా కష్టంగా ఉంది. నేను ఎంత యూనిక్ కంటెంట్ ఇచ్చినా, ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా, ఎంత దరిద్రమైన కంటెంట్ ఇచ్చినా సరే
కొంచెం ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, ఒక 10,000 మంది అయితే డెఫినెట్లీ చూస్తారు. ఈ 10,000 మంది ఏంటంటే జెన్యూన్ ఫాలోవర్స్. ఈ లక్షల 10,000 మంది కాకుండా అప్పుడప్పుడు మన వీడియోలకి దగ్గర 20,000 వ్యూస్ వస్తాయి, 30,000 వ్యూస్ వస్తాయి, 40,000 వ్యూస్ వస్తాయి. ఐ డోంట్ నో వాళ్ళు రెగ్యులర్గా మన ఛానల్ని ఎందుకు చూస్తారో నాకు తెలియదు. వాళ్ళకి నేను నచ్చి చూస్తానా, లేకుంటే నా కంటెంట్ నచ్చి చూస్తారా, లేకుంటే ఏందో తెలియదు. కానీ సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే యూట్యూబ్ చేయడం చాలా అంటే చాలా కష్టమైన పని. యూట్యూబ్ చేయాలంటే ఒకటి మన దగ్గర ఫుల్ డబ్బులు ఉండాలి, ఫుల్ డబ్బులు ఉండాలి. మన హైఫై లైఫ్ చూపెట్టాలి. లేకుంటే మనం ఏంటంటే 200 కిలోమీటర్ల పైన వెళ్ళిపోవాలి బండి తీసుకొని, 200-300 కిలోమీటర్లు నడిపియాలి. దాన్నే మనం గ్రేట్ అని చెప్పి చూపెట్టాలి. లేకుంటే సొల్లు కొట్టడం రాకపోతే యూట్యూబ్లో మనం బతకలేము. ఎందుకంటే ఇప్పుడు మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడామనుకో, ఇది లామయూరు, ఇది ఇన్ని కిలోమీటర్లు ఉంటుంది, అదేమైపోతుంది అంటే జనాలకి అది ఒక సొల్లులాగా వెళ్తుంది అనమాట జనాలకి. లేకుంటే ఇప్పుడు ఎట్లా మాట్లాడాలంటే, ఇంకో ఈ జాకెట్ వేసుకున్నా, జాకెట్ టైట్ అవుతుంది, ఈ జిప్పు ఇట్లా లూజ్ అయినట్టుంది, అరే ఆడ కింద పడిపోయినట్టుంది వాడు, ఇది. లేకుంటే ఇంకోటి ఏదో టాపిక్, ఎక్కడదో టాపిక్ తీసుకొచ్చి గంట సేపు వ్లాగ్లో మాట్లాడుకుంటూ ఉంటే జనాలు అది ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఎందుకంటే నాకు కూడా తెలియదు. బేసిక్గా నేను ఎన్ని వ్లాగ్స్ చేసినా అంత సొల్లే అనిపిస్తుంది. ఏంద్రా ఆయన ఏం చెప్తుండు, ఏం వ్లాగ్ చేస్తుండు, కానీ దానికి మాత్రం 1-2 లక్షల వ్యూస్ వస్తాయి. కానీ ఏదైతే నువ్వు ఇట్లాంటి మౌంటైన్ ఉంది, మంచి మౌంటైన్ ఉంది, అడవి ఒక డ్రోన్ షాట్ తీసినావు, లేకుంటే ఒక 360 షాట్ తీసినావు, ఒక టైం ల్యాబ్స్ తీసినావు. ఒక టైం ల్యాబ్స్ తీయాలంటే ఒక 5 సెకండ్స్ టైం ల్యాబ్స్ రావాలంటే చాలా టైం పడుతుంది. కానీ జనాలకి అది ఇంట్రెస్ట్ ఉండదు. సో యూట్యూబ్ చేసే వాళ్ళకి ఏంటంటే దీన్ని ఫుల్ టైం లెక్క పెట్టుకోకండి. ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ దాకా వచ్చినా, ఇది నా సంతోషం కోసం వచ్చినా, నువ్వు ఎందుకు వచ్చినావు రూపాయి అని చెప్పి అనేటోళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఇది నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం వచ్చినారా భయ్, నేను ఎంజాయ్ చేస్తున్నా. సో వ్లాగ్స్ ఎవరైతే 10,000 మంది చూస్తారో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ గురించి లీవ్ ఇట్, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం మాట్లాడినా పెద్ద లాభం లేదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో చాలా నెగిటివిటీ ఉంది. ఆ నెగిటివిటీని వేరే లోపల త్రో చేయడానికి ట్రై చేస్తారు. జీవితాంతం వాళ్ళు అదే నెగిటివ్ షేడ్లోనే ఉంటారు, పాజిటివ్ షేడ్లోకి ఏ రోజు రాలేరు. సో ఎవరైతే పాజిటివ్ ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నాకు చాలా మంచి కమెంట్స్ వస్తాయి. నేను వీడియో పెట్టగానే వెంటనే కమెంట్స్ వస్తాయి చూడు, వాళ్ళైతే వాళ్ళకి నా సైడ్ నుంచి నా లవ్ 100% లవ్, అన్కండిషనల్ లవ్. ఎందుకంటే నేను వీడియో పెట్టాను, నా వీడియో ఎట్లుంది ఏంది అన్న సంబంధం లేదు. వీజీ అన్న వీడియో వచ్చింది, లవ్ ఫ్రమ్ దిస్, హాయ్ అన్న ఫస్ట్ కమెంట్ అని చెప్పి ఒక 20-30 కమెంట్లు వస్తాయి. వాళ్ళకైతే నా సైడ్ నుంచి సెల్యూట్. ఇంకో విషయం, ఇంకో కేటగిరీ ఉన్నారు ఇప్పుడు, సొల్లు కేటగిరీ. ఒకటే రూమ్లో కూర్చుంటారు, రూమ్లో కూర్చొని నేను ఆడికి పోయినా ఈడికి పోయినా వాడు అది చేసిండు వీడు ఇది చేసిండు అని చెప్పి మాట్లాడతారు. వాళ్ళ గురించి కూడా లక్షల మంది చూస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్ మొన్నటిదాకా మంచిగా లేచింది, పైకి లేవగానే సడన్గా కింద పడిపోతుంది. ఇది నేను చాలాసార్లు గమనించిన. ఏమైతాయంటే మన ఛానల్ని రిపోర్ట్లు కొడతా ఉంటారు. ఎవడు కొట్టిపిస్తాడో తెలియదు, కానీ కొట్టిపించేటోడు కనుక తెలిసిండు అనుకో వాడిని లదాఖ్ తీసుకొచ్చి కొడతా నేను. దొరకరు కొడుకులు, దొరికితే మాత్రం డెఫినెట్లీ నేనేది శ్వేతనే పోయి కొడుతుంది. సో ఏమవుతుందంటే మనం వీడియో పెట్టగానే ఇప్పుడు వీడియో అంతా పడిపోతుంది. పడిపోయిన తర్వాత రెగ్యులర్గా చూసే వాళ్ళకి సజెషన్స్ పోతుంది. సజెషన్స్ లైక్ ఈ వీడియో మంచిదేనా, ఈ వీడియో అందరికీ సజెస్ట్ చేయవచ్చా, ఈ వీడియో కామింగ్ ఉందా, లేకుంటే ఈ వీడియో ఏమైనా హామ్ అవుతుందా. సో అక్కడ కింద సజెషన్స్ వస్తాయి అన్నమాట. సో మనకు తెలిసిన వాళ్ళు, అన్న నీ వీడియోకి ఇట్లా సజెషన్ వచ్చింది, నేను వెరీ గుడ్ అని పెట్టినా అని చెప్పి ఒక 4-5 పెడతారు. కానీ చూసే 10,000 మంది ఎవరైతే చూస్తుర్రో వాళ్ళు కింద అట్లాంటి సజెషన్ వచ్చినప్పుడు ఈ వీడియో మంచిగా ఉంది అని చిన్న క్లిక్ చేస్తే యూట్యూబ్కి అర్థమవుతుంది, అరే ఎవడో వాంటెడ్లీ చేస్తుండో వీజేది, ఈ వీడియోలు మంచిగా ఉన్నాయి, నేను దీన్ని రికమెండ్ చేయాలి ఇంకా చాలామందికి. సో ఎవరైతే రెగ్యులర్గా చూసేటోళ్ళు ఉంటారో వేరే 40,000 మంది ఏదో ఒక దానికి వచ్చి చూసిన వాళ్ళు, సో వాళ్ళకు కూడా వీడియో పోతుంది. ఇక యూట్యూబ్ చేయాలంటే 1 డబ్బులు ఉండాలి, 2 సొల్లు కొట్టేంత సత్తా ఉండాలి, 3 హైఫై లైఫ్ చూపెట్టాలి, 4 స్టంట్లు చేయాలి, హై స్పీడ్లో బండి నడిపించాలి, లేకుంటే ప్రతిసారి కింద పడాలి. ఇప్పుడు మనం 2 సార్లు కింద పడ్డాం అనుకో, నీకు బండి నడిపి రాదంటారు. కానీ వాళ్ళు 10-15 సార్లు కింద పడ్డా సరే, అయ్యో అన్నా కింద పడిపోయావా, జాగ్రత్తగా నడిపి అన్నా, ఏంటన్నా టేక్ కేర్ అన్నా, హెల్త్ జాగ్రత్త అన్నా అట్లా అంటారు. సో ఏంటంటే డామినేషన్ ఉంది మనకి. మన ఇప్పుడు మిడిల్ క్లాస్ నుంచి పైకి ఎవడన్నా వస్తుండే అనుకో ఎవ్వడికి నచ్చదు. అదే పైనున్నోడు ఇంకా పైకి పోయాడు అనుకో అందరికీ నచ్చుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మిడిల్ క్లాస్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్వాలిటీస్ ఉంటేనే మీరు ఇంత లాంగ్ రైడ్స్ చేయండి, ఇన్ని డబ్బులు పెట్టి మీరు వ్లాగ్స్ చేయండి. కానీ లేకుంటే మాత్రం ఇవన్నీ వేస్ట్ ఖర్చులు. నేనైతే ఎంజాయ్ చేస్తున్నా, సో మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే చేయండి. కానీ యూట్యూబ్లో డబ్బులు సంపాదిస్తా ఇక్కడికి వెళ్ళి అని చెప్పి అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా మాత్రం చేయకండి. సో ఇది నా షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్. మేబీ కొంచెం ఆరోగెంట్గా ఉండొచ్చు, బికాజ్ దట్ ఈస్ మై క్యారెక్టర్. నేను చాలా ఆరోగెంట్గానే ఉంటా, దిల్సే సాఫ్ ఉంటా. తెలంగాణ వాళ్ళు మాట్లాడితే మస్తు రఫ్ ఉంటుంది. ఇదే యాటిట్యూడ్ లెక్క కూడా కనిపించవచ్చు కొంతమందికి, ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు నాకు యాటిట్యూడ్ ఉందా లేదా అన్నది
తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకి యాటిట్యూడ్ అనిపిస్తుంది. మనం దాని గురించి పట్టించుకోము, ఎందుకంటే ఎవడో మనకు యాటిట్యూడ్ ఉందంటే మనం దానిలో ఫీల్ అయ్యేది ఏం లేదు, మనకు రూపాయి వచ్చేది లేదు, రూపాయి వేయదు లేదు. సో దానికి టెన్షనే లేదు. సో హోప్ నేను ఈ మెసేజ్ అంతా క్లియర్గా ఇచ్చిన అని చెప్పి అనుకుంటున్నా. సో ఈ లదాఖ్ రైడ్లో ఇక్కడికి వచ్చినప్పుడు నేను చెప్దాం అనుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పైకి రావడానికి చాలా ట్రై చేస్తారు. పైకి రావడానికి నానా విధాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తుర్రు. లైక్ అమ్మాయిని తీసుకోవడమో, లేకుంటే రైడ్లలో గొడవలు పడడమో. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కష్టపడుతున్నారు పాపం, వాళ్ళు ఎంత కష్టపడ్డా పైకి వస్తలేరు. అందుకోసమే ఇట్లాంటి ట్రిక్స్ యూజ్ చేస్తుర్రు. కానీ తప్పు ఆ ట్రిక్స్ యూజ్ చేయడం. కష్టపడుతుర్రు, ఐ అప్రిషియేట్ మీ ఎఫర్ట్స్, నేను అప్రిషియేట్ చేస్తా. కానీ ఇది తప్పు, ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక క్లియర్ ప్లాట్ఫామ్, కానీ దీన్ని మొత్తం అంతా చెత్త చేసి పడేసారు. నేను ఎప్పుడైతే వచ్చినా అప్పుడు చాలా మంచిగా ఉండే, కానీ ఇప్పుడు ఇదంతా చెత్త అయింది. అండ్ వచ్చే వాళ్ళు కూడా యూట్యూబ్ ఇప్పుడు అప్కమింగ్ ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే అనుకుంటున్నారో యూట్యూబ్లో డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి, కానీ అంత ఈజీగా రావు. ఇప్పుడు మొత్తం ఈ రైడ్ చేస్తే మా అంటే మొత్తం వీడియోస్కి కలిపి నాకు 20,000 వస్తాయి ఓపెన్గా. కావాలంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తా. ఇప్పుడు ఈ రైడ్కి ఖర్చు అయ్యేది దగ్గర 1,20,000 రూపీస్ పైన ఖర్చు అవుతుంది. సో 1,00,000 రూపీస్ నా సంతోషానికి నేను ఖర్చు పెట్టుకున్నా. దీనికి బోనస్లో 20,000 వచ్చిందని చెప్పి అనుకుంటున్నా, కానీ బాధలేదు, రిగ్రెట్ లేదు. ఎందుకంటే నా ప్యాషన్ నేను ఫాలో అవుతున్నా. ఇప్పుడు కాకపోయినా రేపటి దినమైనా సరే వేరే బిజినెస్ ఏదో ఒకటి చేసుకొని నేను నా లైఫ్లో నేనైతే కావాలనుకున్నా అది నేను చేస్తా. కానీ దీని మీద మాత్రం ఆధారపడి చెయ్యాలి. మీరు కూడా అలానే ఉండండి. హోప్ఫుల్లీ నేను కన్ఫ్యూజ్ చేయలే అనుకుంటున్నా, ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతా అండ్ జనాల్ని కూడా చాలా కన్ఫ్యూజ్ చేస్తా. ఏమంటావు ఆర్యన్? నెక్స్ట్ మనకి మ్యాగ్నెటిక్ హిల్ వస్తుంది. అండ్ మనకు మొత్తం ఏమంటారు లేయర్ రైడ్లా ఇది ఒక్కటే స్ట్రేట్ స్ట్రెచ్ ఉంటుంది. అండ్ ఈ స్ట్రేట్ స్ట్రెచ్లో కూడా చాలా జాగ్రత్త నడిపాలి. సో ఇక్కడ చూడొచ్చు, అదొక రివర్ వస్తుంది, ఇదొక రివర్ వస్తుంది. అండ్ 2 రివర్లు ఇక్కడ కలుస్తున్నాయి. సో అటు సైడ్ నుంచి ఏదైతే రివర్ వస్తుందో అంటే ఆ రివర్ అది జాన్స్కార్. అండ్ ఇటు సైడ్ నుంచి ఏదైతే రివర్ వస్తుందో ఇది సింధ్ రివర్. సో ఇక్కడ 2 రివర్లది సంగమం అవుతుంది. కాకపోతే ఫార్చునేట్లీ మనకి 2 డిఫరెంట్ వాటర్ కలర్స్ కనిపించాలి, కానీ వర్షం వల్ల మనకి ఒకటే వాటర్ కలర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ సంగమంది బోర్డు ఉంది చూడండి, ఇక్కడ చదవచ్చు సంగం అని చెప్పి. అండ్ ఇక్కడ ఇది కూడా ఉంది చూడండి, 2 వాటర్ కలర్స్ ఇట్లుంటాయి యాక్చువల్గా. వచ్చే వాళ్ళందరికీ ఏంటంటే ఒక ఫినామినా, ఒక అద్భుతం అలాంటిది ఇది. సో అక్కడ ఏదైతే మౌంటైన్ కనిపిస్తుంది కదా వెనకాల, దాన్ని మ్యాగ్నెటిక్ హిల్ అంటారు. అండ్ మ్యాగ్నెటిక్ హిల్ చాలా డిఫరెంట్గా పనిచేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ డీటెయిల్గా చూస్తే మనం అక్కడ వెనకాల నుంచి చూస్తే ఇట్లా అప్ ఉంటుంది, అక్కడ నుంచి చూస్తే ఇది మొత్తం అప్ ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి చూస్తే ఇది డౌన్లా అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఇది అప్ హిల్, అంటే ఇట్లా పైకి ఎక్కేది ఉంటుంది. అండ్ ఇక్కడ మన బండి తీసుకొచ్చి ఇక్కడ పెడితే న్యూట్రల్ వదిలేస్తే ఆటోమేటిక్గా ఆ హిల్ అనేది ఎండలను గుంజుతుంది. అండ్ ఫీల్ కావాలంటే 4 వీలర్ అయితే చాలా ఈజీగా ఫీల్ అవుతాము. బ్రో జూడిగో भैया नीचे गिर जाएगा भैया, चढ़ो मत, फोटो ले लो लेकिन चढ़ो मत. ఏదో లొల్లి ఎక్కొద్దంటే కొట్లాడ పెట్టుకుంటారు, ఎక్కి కింద పడేసిన తర్వాత ఎవరిని ఏమనలేము. మనం ఆటోమేటిక్గా మన బండి ఇక్కడ పెట్టినప్పుడు లైక్ మన బండి వెనకాలకి లాగుతున్నట్టు, లేకుంటే టర్నింగ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. సో అది ఫినామినా అనమాట. అక్కడ చూడండి అదే మ్యాగ్నెటిక్ హిల్. ఫీల్ అయినా టర్నింగ్స్ మీద కూడా ఫీల్ అయినా టర్నింగ్స్ మీద కొంచెం ఇట్లా బండి నూకేసినట్టు అవుతుంది. సో ఇక్కడ మన తెలుగు అబ్బాయి కలిసిండు. అన్న నాకు వద్దు, నా వీడియో మాత్రం పెట్టు. ఎందుకు ఇట్రా పర్లే, ఎందుకు మీ ఇంట్లో చెప్పి రాలేదు? వద్దా ప్లీజ్, ఎందుకు మీ ఇంట్లో చెప్పి పర్లేదు వద్దు ఇట్రా అన్న, వద్దా అన్న, నిజంగా ప్లీజ్ అన్న, వద్దా అన్న, వద్దు. మాలో యూట్యూబ్ లో వద్దు అసలు. ఎందుకు? అసలు బాగోదు నా ఫేస్ తో సంబంధం లేదు, మనసుతో సంబంధం ఉంటుంది. ఇట్రాను ఏమవుదు అన్న, ఎడిటింగ్ చేసాం మళ్ళీ. ఏం ఎడిటింగ్ చేస్తే నేను పెడుతున్నా అంతే, పెట్టకపోతే నేను ఫీల్ అవుతాను. చెప్పు నీ పేరు చెప్పు. నా పేరు రాజేష్ అన్న. రాజేష్, విజయవాడ నుంచి కదా? విజయవాడ నుంచి అన్న. నాకు చాలా మంచిగా అనిపించింది బండి అక్కడ చూసినప్పుడే. ఏపీ బండి అని చెప్పి థమ్స్ అప్ చేసిన, నేను కూడా చూపించాను, చూసిన మిర్రర్ లో చూసిన. కాకపోతే అంటే అందరూ మనల్ని గుర్తుపెట్టాలని చెప్పి లేదు, కానీ నువ్వు నన్ను గుర్తుపట్టినావు, అదే నాకు సంతోషం. సో ఎట్లా అనిపించింది రైడ్ ఇక్కడ దాకా? ఏమనిపిస్తుంది? ఫస్ట్ అయితే థ్రిల్లింగ్ అనుకున్నా, కానీ చాలా హార్డ్ అన్న బాబు అలాగే రావడం. అక్కడికి వచ్చేసినావు నువ్వు? వచ్చేసిన ఏదో. ఎన్ని రోజులు అవుతుంది? నేను బయలుదేరి కూడా 2 వారాలు అవుతుంది బయలుదేరి. 2 వారాల నుంచి రైడ్ చేస్తున్నాను. 2 వారాల నుంచి రైడ్ చేస్తాను. ఆగ్రాలో 1 రోజు ఆగాను, అమృత్సర్లో 2 రోజులు ఆగాను.
నువ్వు తెలుగులో మాట్లాడుతుంటే నా చెవులో లేదో అమృతం పోస్తున్నట్టుంది. ఇది నిజంగా నాకు అలానే ఉంది ఫస్ట్ నువ్వు కనిపించంగానే అసలు. చాలా రోజుల తర్వాత తెలుగు వింటుంది. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది రాజేష్. రైడ్ సేఫ్ గా రైడ్ చేయి, ఏం లేదు, నిదానంగా రైడ్ చూసిన అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వెళ్ళు. సో లేట్ లైన్ వెళ్తున్నావు కదా, ఒక రోజు రెస్ట్ తీసుకో, సరిపోద్ది. సరేనా? ఫీలింగ్ ఉందంటే వెనకాలకి హిల్ వెనకాలకి గుంజుతున్న ఫీలింగ్ ఉంది. స్టిల్ ఇగో భయం అవుతుంది కదా, హ్యాండిల్ వదిలితే ఇక్కడ వెళ్ళిపోయింది ఇక్కడ ఫీలింగ్. రైట్, సో లే ఇంకా జస్ట్ 16 కిలోమీటర్స్ ఉంది. అండ్ సడన్గా నాకు ఎందుకో తెలియదు కానీ వామిట్ సెన్సేషన్ వస్తుంది, బాగా వామిట్ సెన్సేషన్ వస్తుంది. మేబీ ఆ హై ఆల్టిట్యూడ్ అది దాటొచ్చినందుకు అనుకుంటా. ఫస్ట్ హోటల్ తీసుకొని రిలాక్స్ కావాలి. మొత్తం నెత్తంతా తిరుగుతుంది, నెత్తంతా వస్తుంది, సుస్తు ఫీలింగ్ ఉంది. టైం 8:20 అవుతుంది. అండ్ రైట్ మనం లే రీచ్ అయినాం. 8:21 లే రీచ్ అయిపోయినాం మనం. ఇప్పుడే నా పిల్లం కూడా ఏదో మెసేజ్ పంపించింది శ్వేత, చూసాం ఏం పంపించిందో. థింక్ డ్రాయింగ్స్ అనుకుంటా క్యాండీవి. రెయిన్ కోట్ నా రెయిన్ కోట్ వేసుకొని పోయింది, క్రేజీ ఇది. ఓకే, వెల్కమ్ టు లే. ఇక్కడ ఫోటో వేసుకుందాం మనం. సో ఇది కనిపిస్తుంది కదా, ఇదే లే మార్కెట్. ఇక్కడనే మనం బండ్లు కూడా పార్క్ చేసుకోవచ్చు, చూసుకొని పార్క్ చేసుకోవాలి అంతే. లో బ్యాటరీ అంతా. హోటల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మార్కెట్ అనమాట, లే మార్కెట్. బాగుంటుంది, చాలా బాగుంటుంది మార్కెట్. ఇలా మన హోటల్ ఇదే అన్నమాట. యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చిందనే తీసుకున్నాం అనుకున్నాం, కానీ దాని వెనకాల ఇంకో మంచి బెటర్ ఆప్షన్ ఉంది. సో దీనికే వచ్చేసినాం. ఫస్ట్ పార్కింగ్ ప్రయారిటీ బండికి. ఆర్యన్ దేవలాడికి వచ్చింది ఈ హోటల్. మంచిగా ఉంది ఆర్యన్. అవి వస్తున్నావు. నిలవాడు.